హాయ్ అండి. ఈరోజు నేను సుమా గారిది చైన్ ఒకటి రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం నేను ముత్యాలు అండ్ నీడిలు తీసుకున్నాను. ఈ నీడిల్ అనేది ఆ ముత్యం హోల్లో దూరేలాగా చూసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఒక జెర్రీ థ్రెడ్ తీసుకున్నాను అండ్ ఒక మార్కరు, టేపు అండ్ సిజర్ తీసుకున్నానండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత జెర్రీ థ్రెడ్ అనేది 2 లేయర్స్ తీసుకున్నాను. ఈ చైన్ అనేది నాకు బాగా నచ్చి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఈజీగా. ఇలా 2 లేయర్స్ తీసుకున్న దాన్ని నీడిల్లో ఎక్కించుకొని థ్రెడ్ని, ఇప్పుడు మనము పర్ల్స్ ఉంటాయి కదా, ఇవి ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయండి. ఈ పర్ల్ ఇలా లెంత్ వచ్చి నేను 20 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా 20 దగ్గర 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ దగ్గర గ్యాప్ ఉండేలాగా అన్నీ ఒకటే లెంత్లో రావాలని ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ కానీ అంటే మార్కింగ్ సరిగా అంటలేదు, అందుకని నేను నెక్స్ట్ టైం కూడా ఇంకోసారి మార్క్ చేశాను. ఇలా నీడిల్కి దారం అనేది ఎక్కించిన తర్వాత ఈ పర్ల్ ఉంటుంది కదా, అది మనకు ఎక్కడైతే పెట్టుకోవాలనుకున్నామో అక్కడ పెట్టి, ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నీడిల్ అనేది మళ్ళీ ఆ హోల్లో నుంచి కరెక్ట్గా ఇట్ట తీయండి. ఇలా తీసిన ద్వారా అక్కడే స్టిక్ అయిపోతుంది, కిందికి పైకి జారకుండా ఉంటుంది. ఇలా స్టిఫ్గా లాగండి. ఫస్ట్ టైం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక పర్ల్ ఉంటుంది కదా, అది 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. అన్నీ సేమ్ ఒకటే లెంత్ వస్తే అప్పుడు చూడడానికి లుక్ అనేది బాగుంటుంది, అందుకని ఇలా ట్రై చేస్తున్నాను. కావాలంటే మీరు 1 ఇంచ్ లెంత్ అయినా తీసుకోవచ్చు, ఇంకా దగ్గర ఉన్నాయంటే 2 ఇంచెస్ లెంత్ అయినా తీసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. నాకు 1.5 ఇంచు లేదా 1.25 ఇంచు తీసుకోండి, నీట్గా ఉంటాయి. ఇలా నీట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా లూజ్ అనేది నిదానంగా లాగండి. ఇలా చిన్నగా అది దండ మొత్తం ఇలా ముత్యాలు అక్కడక్కడ తీసుకోండి, అక్కడక్కడ అంతే ఎన్ని పడతాయో అన్ని తీసుకోండి. ఇలా ఒక్కొక్కటి మెజర్ చేసి తీసుకుంటే అవుట్పుట్ అనేది బాగొస్తుంది. ఇది హారం అనేది ఎలా ఉందో ఈ చైన్ అనేది ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ అన్నీ నాకు అంటే చేసినందుకు కొంచెం బాగా అనిపిస్తాయి. ఇలా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకోండి. 1.5 ఇంచ్ లెంత్ 1.25 అది మీ ఇష్టము. ఇలా కుట్టిన తర్వాత ఈ పర్ల్ అనేది మళ్ళీ జరుగుద్దండి కావాలంటే, అంటే ఇప్పుడే కాకుండా కుట్టిన తర్వాత అయినా చిన్నగా కొద్దిగా జరుపుకోవచ్చు, మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ సైజ్ కావాలంటే. నేను వచ్చి 20 ఇంచెస్ తీసుకున్నాను అన్నాను కదా, అది లెంత్ అనేది మీ ఇష్టము, కొంచెం ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఒకదాన్నొకటి వీడియోలో చూపించిన విధంగా ఇటు కుట్టుకోండి. ఇలా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకున్నాను. మొత్తం ఒక 15 ఏమో పట్టినట్టున్నాయి పర్ల్ అనేది. ఇది వచ్చి చాలా సింపుల్ అండి, కేవలం 15 రూపీస్ అంతే. ఇది థ్రెడ్ వచ్చి ఒక 10 రూపీస్ పడింది, మగ్గం వర్క్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఆ పర్ల్ అనేది ఒక 10 రూపీస్కైనా 10 రూపీస్ అంటున్నా, 5 పడ్డాయండి, 5 అంటున్నా 15 పడ్డాయండి. 15 సరిపోయాయి. ఒక నీడిలు అండ్ అంతే అండి, సిజర్ అవి మన ఇంట్లో ఉంటాయి కదా ఎలాగో. ఇలా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకున్నాను. లెంత్ ఇలా చూసుకున్న తర్వాత ఇవనేది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ అనేది మనము హుక్ అనేది పెట్టుకోవాలి. దీనికి డై టైప్ ఉంటుంది కదా, అదైతే కరెక్ట్గా సెట్ అవుద్దండి. కాకపోతే నాకు ఇంట్లో ప్రస్తుతానికి అది దొరకలేదు, అందుకని హుక్ టైప్ పెట్టుకున్నాను. మీ దగ్గర కానీ అది ఉంటే కంపల్సరీ అదే యూస్ చేసుకోండి, బాగా అనిపిస్తుంది, అంటే నీట్గా వస్తుంది అవుట్పుట్ అనేది. హుక్ పెట్టడం వల్ల ఏదో గందరగోళంగా తాడులాగా వచ్చింది. మధ్యలో అనేది ఆ 2 పర్లు దగ్గరికి జరుపుతున్నాను, మిగతావంతా అడ్జస్ట్ చేస్తున్నాను. 1.25 ఉండేలాగా లెంత్ అలా చిన్నగా చూసుకుంటున్నానండి. ఇలా చూసుకొని లాస్ట్లో ఒక ముడి వేస్తున్నానండి. ఆ పర్ల్ అనేది అంటే మనం జరుపుకోవడానికి ఉంటుంది, ఇలా అయితే జారిపోకుండా కరెక్ట్గా అక్కడే నిలబడుతుందని. ఇలా అయిపోయిన తర్వాత ఇలా హుక్ వేసుకున్నానండి. ఫైనల్ అవుట్పుట్ ఇలా